విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాషా. జగన్ ప్రభుత్వం క్రీడాకారులని ఎంతగానో అణిచివేసిందో మనకి లైవ్ ఉదాహరణ అయితే ప్రస్తుతం దొరికింది. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్, అంటే 4 గోల్డ్ మెడలిస్ట్ సాధించారు ఆయన న్యూజిలాండ్లో. శంకు కృపారావు గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు మనతోటి. వాళ్ళకి దాదాపు గవర్నమెంట్ తరపు నుంచి ఒక 20 లక్షల వరకు అమౌంట్ వచ్చే పని ఉంది. కానీ జగన్ సర్కార్ అయితే దగ్గర కూడా రానివ్వలేదు, వెళ్ళి కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అయితే ఈ ప్రభుత్వం ఏమన్నా వీళ్ళకి సహాయం చేస్తుందని ఆశిద్దాం. ప్రస్తుతం వాళ్ళ అమ్మగారి మాటల్లో విందాం అసలు ఏం జరిగింది అనేది. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం ఏం లేదు సార్. నా పేరు నిర్మల, మా బాబు పేరు కృపారావు. బాబు స్పోర్ట్స్లో కొంచెం ఇంట్రెస్ట్ చూసి మేము బాబుకి ఎంకరేజ్ చేసామండి. ఒక మండల స్థాయి నుండి, ఒక స్టేట్ నుండి, ఒక నేషనల్, ఒక ఇంటర్నేషనల్, 3 ఇంటర్నేషనల్ స్థాయి వరకు బాబు ఎంతగానో మరి మన దేశానికి మెడల్స్ తీసుకురావాలని తనకున్న ఆసక్తిని బట్టి మేము కూడా తల్లిదండ్రులుగా మేము సపోర్ట్ చేసామండి. అయితే బాబు ఆసక్తిని బట్టి దానికి స్పోర్ట్స్ అంటే చాలా ప్రతి నెల మంత్లీ వచ్చేసి 50,000 దాకా ఖర్చు అయ్యేదండి. మరి మేము ఆ రోజుల్లో కూడా జగన్ ప్రభుత్వం 2021 నుండి ఆ ప్రభుత్వం 19 నుండి ఉంది కదండి. అయితే 2021లో బాబు టర్కీ వెళ్ళాడు. అప్పుడు కూడా మేము అడిగితే మమ్మల్ని అసలు ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు వెళ్ళడానికి మినిమం 4 లక్షలు ఖర్చు అయింది. అప్పుడు బాబుకున్న ఇంట్రెస్ట్ని చూసి మేము ఆ రోజుల్లో జగన్ సర్కారు టైంలో పొలాలకు కూడా రేట్లు లేక తర్వాత మరి న్యూజిలాండ్ వెళ్ళటానికి కానివ్వండి, మాకు ఏదన్నా కానీ బాబు చాలా ఖర్చు అయిందండి. మరి తనకున్న ఆసక్తిని బట్టి మేము మాకు 3 ఎకరాల పొలం ఉంటే అది అమ్మేసి బాబుకి ఖర్చు చేసేవాడి. అయినా ఆ మెడల్స్కి వచ్చే అమౌంట్ 3 మెడల్స్ కలిపి 20 లక్షల పైనే వస్తాయండి. అప్పుడు మేము తిరిగినా కానీ మమ్మల్ని అంటూ ఏమాత్రం కూడా సపోర్ట్ చేయలేదు. అయితే మేము ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు 2022లో కూడా అక్కల గాంధీ గారు మా బాబు దగ్గరికి వచ్చి జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి మీరు ఎలాగైనా హెల్ప్ చేయాలన్నారు, ఏమాత్రం పట్టించుకోలేదండి. మరి తర్వాత మేము తిరిగాం కానీ పక్కనే పడేశారు. కానీ ఇప్పుడైతే చాలా బాబు ఇంకా ఈ సంవత్సరం వరల్డ్ ఆడాలి, తను ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, మన దేశానికి ఒక పేరు తీసుకురావాలి, మెడల్స్ తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నారు. కానీ మా దగ్గర అయితే ఆర్థికంగా ఇకేమి అమ్మి కట్టడానికి మా దగ్గర ఏమి లేదండి. అందువలన బాబుకి రావాల్సిన అమౌంట్ మరి కూటమి ప్రభుత్వం, మరి జనసేన, టీడీపీ, మరి బీజేపీ, ఈ 3 ప్రభుత్వాలు మరి ప్రజలకు అన్ని విషయాల్లో మేము ఉన్నామని భరోసా ఇస్తున్న దానిని చూసి మేము కూడా ఎంపీ గారిని కలవటానికి వచ్చామండి. మొన్న ఒక వారం రోజుల క్రింద కలిసాము. అయితే మాట్లాడతాం రండి అన్నారు. ఈరోజు కూడా వచ్చామండి. లోకేష్ గారిని ఏం కలవలేదా మేడం మీరు? కలవలేదండి. ఆఫీస్లో వినతులు తీసుకుంటున్నాడు కదా డైలీ, అలా ఏమన్నా సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందేమో మీ ప్రాబ్లం? జనసేన ఆఫీస్లో జనవాణి కార్యక్రమంలో పెట్టామండి. 2 సార్లు పెట్టాము. ఒకసారి 2022లో కూడా ఈ ప్రభుత్వం మా జనసేన అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో జనవాణి కార్యక్రమాన్ని పెట్టారు కదండి. అప్పుడు కూడా మేము అప్లై చేసాం. స్లాబ్ వాళ్ళతో కూడా మాట్లాడారు కానీ పక్కన పెట్టేశారండి, రానివ్వలేదు అమౌంట్ అనేది. అప్పటి నుండి కూడా 3 సంవత్సరాల నుండి మేము తిరుగుతూనే ఉన్నాం. అప్పుడే ఈ 2020 లక్షల పైన శాంక్షన్ అయిందండి గవర్నమెంట్ నుండి. ఆ మెడల్స్ తాలూకా సాధించిన వాటికే అంతవరకు రావాలండి. ఇంకా ఇంత మెడల్స్ సాధించినందుకు ప్రభుత్వం గుర్తించి మా బాబు ఇంత మరి మన దేశానికి ఒక మంచి స్థాయి, ఒక మంచి గోల్డ్ మెడల్ తెచ్చాడని ఈ రావాల్సిన డబ్బు ఈ ప్రభుత్వం మాకు మా బాబుకి ఇప్పించి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే ఇంకా మన దేశానికి అనేక మెడల్స్ తీసుకొస్తాడని తల్లిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మీడియా దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ మేడం. ఇదండి కృపారావు గారి వాళ్ళ మదర్ వాళ్ళ ఆవేదన. ఇప్పటికైనా కుటుంబ ప్రభుత్వం మేల్కొని వీళ్ళకి సహాయం అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.